హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో సీలింగ్ గురించి తెలుసుకుందాం. మనకి సీలింగ్ వచ్చేసి పిఓపి సీలింగ్. పిఓపి సీలింగ్ లో మనకు రెండు రకాలు ఉంటాయి. 12mm షీట్, 10mm షీట్. మనకు వచ్చేసి రెండు రకాల షీట్స్ ఉంటాయి కాబట్టి ఈ సీలింగ్ వచ్చేసి మనకు 12mm షీట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఎంట్రన్స్. సో అలాగే ఇది మనకు హాల్లో మనకు 3 బాక్సులు, 2 ఫ్యాన్లు, మధ్యలో జూమర్. మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ 3 బెడ్రూమ్, హాల్, వెయిటింగ్ హాల్, కిచెన్, పూజ రూమ్. ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఈ బిల్డింగ్ వచ్చేసి 60 బాటం, 40 పట్టి. అంటే ఇవి మనకు ఛానల్స్ ఏదైనా వేసినాం అంటే మనకు 60 ఛానల్స్ వేసినాం. చూసారు కదా. అదే విధంగా ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ మిడిల్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్. పూజ రూమ్ లోకి వెళ్దాం. పూజ రూమ్ లో స్వస్తిక్. సో ఇలాగే మీరు కూడా ఈ విధంగా మీరు సీలింగ్ చేసుకోవచ్చు. పూజ రూమ్ లో హోమ్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఇది మనకు స్వస్తిక్ చేసినాం ఈ పూజ రూమ్ లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు పిఓపి సీలింగ్. ఎవరైనా సీలింగ్ చేయించుకుంటే పిఓపి సీలింగ్ చేయించుకోవాలి, లైఫ్ ఉంటుంది. జిప్సం సీలింగ్ చేయించుకోవద్దు. ఎందుకంటే జిప్సం సీలింగ్ చేయించుకుంటే చెదలబడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చేసుకున్న తర్వాత మీరు తర్వాత బాధపడద్దు. ఎందుకంటే ఈ వీడియో మీకు చూపెడుతున్నా. ఇది వచ్చేసి పిఓపి 12mm షీట్. ఇది దీంట్లో పిఓపిలో మనకు 2 రకాల షీట్స్ ఉంటాయి. ఈ 12mm షీట్స్ మీరు ఏదైనా సీలింగ్ చేయించుకుంటే మనకు ఈ బాటం వచ్చేసి 60 బాటం ఉంటుంది. ఈ పట్టి వచ్చేసి 40 ఉంటుంది. మీరు ఏదన్నా బిల్డింగ్ కు వాడేటప్పుడు ఛానల్స్ కొంచెం మంచిగా వేసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఛానల్స్ ఉంటే సీలింగ్ కు బలం, లేకపోతే నార్మల్ ఛానల్ వేసుకుంటే మీకు ఏంటంటే సీలింగ్ ఆగది వెయిట్ తోటి. దానివల్ల క్రాక్లు వచ్చేసి సీలింగ్ వెయిట్ పడుతుంది. అదేవిధంగా ఇక జిప్సం షీట్స్. ఈ జిప్సం షీట్స్ ఎందుకు తీసుకొస్తామంటే మనకు ఇట్లాంటి చిన్న ఇప్పుడు ఈ పట్టి కోసం ఏంటంటే తీసుకొస్తాం మనం. ఇగో జిప్సం సీలింగ్ పేపర్ ఉన్నంత వరకే దీని లైఫ్, తర్వాత దీని లైఫ్ ఉండదు. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మనం ఫ్రెండ్స్ కిచెన్లో సీలింగ్ చేయలేదు. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కిచెన్ చెప్పినా కదా, ఆల్రెడీ కిచెన్ చేయలేదు. ఎందుకంటే 90% ఎవరు కిచెన్ చేయించుకోరు సీలింగ్.